నమస్కారం అండి. మనం ఇప్పుడు డి కామేశ్వర్ గారు రచించిన 'కోరికలే గుర్రాలైతే' అనే కథలోని రెండవ భాగాన్ని విందామా? ఆ నవ్వు చూసిన జ్యోతికి మండిపోయింది. ఈ మొహానికి సరసం ఒకటా అనుకుని చిరాగ్గా నుదురు చిట్లించింది. భోజనాలప్పుడు ఎవరెంత చెప్పినా జ్యోతి ససేమిరా ఎంగిలి తినలేదు. అతను మాత్రం చనువుగా జ్యోతి విస్తట్లో మిఠాయి ఉండ తీసుకుని తినేశాడు. గంధం పూయమంటే విసురుగా పూసేది. గుమ్మం దగ్గర పేర్లు చెప్పిస్తుంటే పావుగంట మూతి బిగించి ఆఖరికి తల్లి గట్టిగా హెచ్చరిస్తున్నట్లు పిలిచేసరికి విసురుగా పేరు చెప్పింది. అమ్మ బాబోయ్, మీ ఆవిడికి చాలా మొండితనం రోయ్, ఎలా వేగుతావో అంది ఆడపడుచు హాస్యంగా అంటున్నట్లు. చూస్తున్న అందరికీ అదే అనిపించింది. కొత్త పెళ్లి కూతురికి సిగ్గు కాదని, ముభావన అని ఎవరూ చెప్పకపోయినా ప్రతి ఒక్కరికి తట్టింది. జానకి చాటుగా కూతుర్ని ఒకసారి హెచ్చరించింది. ఏమిటే మొహం అలా పెట్టావు విషం మింగుతున్నట్టు? పెళ్లివారు ఏమనుకుంటారు? ఏమిటసలు నీ ఉద్దేశం? తీక్షణంగా అంది. నా ఉద్దేశం నీకు తెలియనట్టు కొత్తగా అడుగుతావే అంది చొరచొర చూసి. జానకి కూతురి ప్రవర్తనకి ఒళ్ళు మండింది. ఒసేవ్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. తెలివి తక్కువగా ప్రవర్తించావంటే బతుకంతా బాధపడతావు, జాగ్రత్త అంది తీవ్రంగా. పెళ్లిలో జ్యోతి ప్రవర్తన సుబ్బారావు ఉత్సాహాన్ని సగం చంపేసింది. ఎప్పుడు చూపు కలిపినా నుదురు చిట్లించేది. కొత్త పెళ్ళాంతో ఏదన్నా మాట కలపబోతే మూతి బిగించేది. నవ్వకుండా మొహం గంటు పెట్టుకుని అతి సీరియస్గా ఉన్న జ్యోతిని చూసి అతను మనసులో చిన్నపోయాడు. జ్యోతి మనస్తత్వం ఏమిటో అతను గ్రహించలేకపోయాడు. మొదటి రాత్రి సుబ్బారావు అడిగిన మొదటి ప్రశ్న అదే. తలుపును ఆనుకుని నిల్చున్న జ్యోతిని ఒక్క క్షణం చూశాడు. తెల్లచీర, జడ నిండా విరిసిన జాజులు, గది నిండా ఆవరించిన సెంటు అగరవత్తుల పరిమళాలు అన్నీ కలిసి అతను పడిన ఆందోళనను కాస్త తగ్గించాయి. మొహం ముడుచుకుని నిల్చున్న జ్యోతిని చూసి తనదంతా అనవసర అనుమానమేమో, నిజంగా సిగ్గేమో, కొందరు అట్టే మాట్లాడరు, ఆమె తీరే అంతేమో అనుకుంటూ నమ్మించుకున్నాడు. నెమ్మదిగా జ్యోతి దగ్గరికి వెళ్ళి జ్యోతి అన్నాడు మృదువుగా, భుజాల మీద చెయ్యి వేసి. జ్యోతి అతని నుంచి దూరంగా జరిగి ముడుచుకుపోయింది. సుబ్బారావు నవ్వి, అంతా సిగ్గేనా జ్యోతి అన్నాడు లాలనగా భుజం చుట్టూ చెయ్యి వేసి. జ్యోతి మరోసారి వదిలించుకుని చెయ్యి తోసేసింది. సుబ్బారావు కాస్త హర్ట్ అయినా ఆ భావం కనబడనీయకుండా నవ్వేస్తూ, నీ సిగ్గు నేను వదిలిస్తాను, రా, ఎంతసేపు అలా నిలబడతావు, రా కూర్చో అన్నాడు చేయి పట్టి లాగుతూ కూర్చోబెట్టబోయాడు. నన్ను వదలండి, జ్యోతి విసురుగా చేయి లాక్కుంది. ఈరోజు నువ్వు వదలమన్నంత మాత్రాన ఎవరైనా వదులుతారా అన్నాడు. స్పోర్టివ్గా నవ్వి హాస్యంగా అన్నాడు. వదలటానిక ఈ గదిలోకి వచ్చాను అన్నాడు కొంటెగా. అతని కొంటె చూపులు, చిలిపి మాటలు ఆమె కలల్లోని హీరో లాంటి వాడు అంటే అందంగా ఉండును. కానీ సుబ్బారావు నోట అవి వింటూ ఉంటే జ్యోతి మనసు జుగుప్సతో నిండిపోయింది. చాలా పెద్ద అందగాడిని అనుకుంటూ మహా కొంటెగా కవ్విస్తున్నాను అనుకుంటున్నాడు కాబోలు. తిరస్కారంగా అనుకుంది. ఆమె తిరస్కారం ఆ కళ్ళల్లోనే కనిపించింది. భార్య ముఖం చూస్తూ, జ్యోతి, ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా అన్నాడు సుబ్బారావు కాస్త సీరియస్గా. అంతవరకు సరదాగా మాట్లాడుతూ హఠాత్తుగా సీరియస్ అయిన అతన్ని చూసి మనసులో కాస్త జంకింది జ్యోతి. గదిలోకి పంపే ముందు జానకి చాటుగా మరీ హెచ్చరించింది కూతుర్ని. జ్యోతి, నీ జీవితం నరకం చేసుకుంటావో స్వర్గం చేసుకుంటావో నీ చేతిలో ఉంది. ఈ రాత్రి నీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతుంది. పెళ్లిలో నీ వరుస బాగాలేదు, వ్యక్తత వచ్చిన దానువు, ఇంతకంటే చెప్పను. అతన్ని నువ్వు ద్వేషిస్తే నష్టపోయేది అతను కాదు, నువ్వు అని నొక్కి చెప్పింది. ఆ మాటలు విన్నా ఆమెకి తెలియకుండానే సుబ్బారావుని హేళనగానే చూసింది. అతని స్పర్శ తగలగానే ముడుచుకుపోయింది. కానీ అతను సీరియస్గా అయ్యేసరికి తల్లి మాటలు గుర్తొచ్చి కాస్త జంకింది. జ్యోతి, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా అన్నాడు సుబ్బారావు జ్యోతి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. జ్యోతి గతుక్కుమంది. తన మనసులో మాట అతనికి తెలియడంతో ఏం చెప్పాలో అర్థం కాక తడబడి చూపు మరల్చుకుంది. చెప్పు జ్యోతి, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా? ఎవరన్నా బలవంతం చేశారా మరోసారి అడిగాడు. జ్యోతి తల వంచుకుంది. సుబ్బారావు మనసు బాధగా మూలిగింది. ఈ రాత్రి ఎంతో ఆనందంగా గడపవలసిన రాత్రి. జ్యోతి ప్రవర్తనలో అతని ఉత్సాహం సగం నీరు కారిపోయింది. సిగ్గుకి అయిష్టతకి తేడా ఆ మాత్రం ఎవరన్నా గుర్తించగలరు. మొదట సిగ్గు అని ఎంత సరిపెట్టుకున్నా ఆ మాట అతనికే నమ్మబుద్ధి వేయనంత అయిష్టత జ్యోతి చూపులలో చేష్టలలో కనిపిస్తుంటే అతను హర్ట్ అయ్యాడు.
వ్యక్తత వచ్చినది, చదువుకున్నది. ఆమె ఈ ప్రవర్తనకు అర్థమేమిటో అతనికి బోధపడలేదు. జ్యోతి ఎంతకీ జవాబు చెప్పకపోవటంతో అతనికి కాస్త కోపం వచ్చింది. జ్యోతి, జవాబు చెప్పు. ఈ ప్రశ్నకు నాకు జవాబు కావాలి. ఈ ప్రశ్న అడగవలసింది ఈరోజు కాదు, కానీ పెళ్లికి ముందు అడిగే వీలు అవకాశం మన దేశంలో లేదు. 2 రోజులుగా నిన్ను చూస్తుంటే నీకు ఈ పెళ్లి బలవంతంగా చేశారేమోనన్న అనుమానం వస్తుంది నాకు. అదే నిజమైతే అతను ఆగిపోయాడు. అదే నిజమైతే ఏం చేస్తాడు? ఏం చేయగలడు? జ్యోతి ఆందోళనగా చూసింది. ఏం చేస్తాడు? ఏం చేస్తానంటాడు? కలవరపాటుగా చూసింది. నువ్వు చదువుకున్న దానివి, నీకు ఇష్టం లేకుండా మూర్ఖంగా ప్రవర్తించే హీనుణ్ణి కాదు. పెళ్లిలో నిన్ను చూసిన ఎవరికన్నా ఇదే అనిపించింది. చెప్పు, నీకు ఇష్టం లేదంటే తక్షణం ఈ గదిలోంచి వెళ్ళిపోతాను. ఆమె కళ్ళల్లో బెదురు గుర్తించి కాస్త తీవ్రంగా అన్నాడు. జ్యోతి భయపడిపోయింది. అమ్మో, ఈ గదిలోంచి అతను వెళ్ళిపోతే అమ్మా నాన్న అంతా తిడతారు. అందరూ ఏమనుకుంటారు? అందరికీ ఈ విషయం తెలిస్తే ఎలా? సుబ్బారావు జ్యోతి గడ్డం క్రింద చెయ్యి వేసి మొహం పైకెత్తి, భయం లేదు చెప్పు, నేనేం అనను అన్నాడు మృదువుగా. జ్యోతికి చప్పున ఎందుకో కళ్ళ నీరు తిరిగింది, తల ఆడించింది. అవునో కాదో ఆమెకే అర్థం కాలేదు. అలా కాదు, నోటితో చెప్పాలి, సుబ్బారావు సౌమ్యంగా అన్నాడు. ఎందుకు అలా ఉన్నావో చెప్పు, లాలనగా అడిగాడు. నాకు ఇప్పుడప్పుడే పెళ్ళి ఇష్టం లేదు. బిఏ అవ్వలేదు. అయ్యాక సరదాగా కొన్నాళ్ళు ఉద్యోగం చేయాలనుకున్నాను. నా మాట వినకుండా మా వాళ్ళు పెళ్లి చేసేశారు. అందుకే వాళ్ళ మీద కోపంగా ఉంది నాకు, అస్పష్టంగా గొణుగుతూ అంది. ఆ కారణం వినగానే సుబ్బారావు మనసు ఏదో బండరాయి తీసినట్టు తేలిక పడింది. చటుక్కున జ్యోతి భుజాలు పట్టుకుని దగ్గరకు లాక్కుని కౌగులించుకుని, ఇంతేనా, ఇంకా ఏమిటో అనుకున్నాను. అయితే మధ్య నేనేం పాపం చేశానని నా మీద కోపం? సిల్లీ గర్ల్, చదివేగా, దానికేం భాగ్యం? ప్రైవేట్గా బిఏ కట్టొచ్చులే. ఏది నవ్వు? అమ్మయ్యా, నిన్ను చూసి ఎంత భయపడిపోయానో తెలుసా? ఏది ఇటు చూడు అంటూ జ్యోతి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చటుక్కున పెదవుల మీద ముద్దు పెట్టుకుని, ఇంకా అమ్మాయి గారి కోపతాపాలు పనిచెయ్యవు, మరి నవ్వాలి అంటూ గుండెలకు హత్తుకున్నాడు. జ్యోతికి ఇంకేం చేయాలో, ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. ఏమంటే అతను కోపం వస్తుందో అని ఎదురు తిరుగుతున్న మనసుని అదిమిపెట్టి అలాగే కదలక మెదలక అతని కౌగిల్లో ఉండిపోయింది. అదేం గుర్తించలేదు సుబ్బారావు. వెల్కమ్ మై డియర్. నా హృదయ సామ్రాజ్యం ఎప్పుడో అంకితం చేశాను. ఇప్పుడు ఈ గృహ సామ్రాజ్యం నీ చేతిలో పెడుతున్నాను. ఇవిగో తాళాలు. ఈ రోజు నుంచి ఈ ఇంటికి రాణివి అంటూ సుబ్బారావు కొత్త భార్యని గృహప్రవేశం చేయించి ఆ తాళాలు చేతిలో పెట్టేశాడు నవ్వుతూ. హైదరాబాద్లో చిక్కడపల్లిలో ఓ ఇంట్లో ఒక పోర్షన్ అది. 2 గదులు, అంతకన్నా చిన్న వంటిల్లు. 2.5 గదులు వాటా అది. పెరట్లో పంపు, బాత్రూము, లాబరేటరీ వేరే ఉన్నాయి. మరొక అలాంటి పోర్షన్ మరొకటి ఉంది. క్రింద 2 పోర్షన్లు కలిపి మేడ మీద పెద్ద వాటా మరొకటి. జ్యోతి ఇల్లంతా తిరిగి ఒకసారి చూసింది. ముందు గదిలో ఓ టేబుల్, ఓ మడత కుర్చీ, మరో కొయ్యి కుర్చీ. రెండో గదిలో ఓ మంచం, బట్టల స్టాండు సుబ్బారావు పెట్టా. వంటగదిలో ప్లాస్టిక్ బాల్చి, చిన్న కిరోసిన్ స్టవ్వు, కాఫీ కెటిలు, అలమారలో కాఫీ పంచదార డబ్బాలు, ఓ స్టీల్ క్యారియర్. ఇంటి మొత్తం మీద ఉన్న సామాన్ అది. ఇంతేనా ఇల్లు? అంది జ్యోతి అసంతృప్తిగా. మరి ఇంకెంత కావాలోయ్? అమ్మాయి, ఇది హైదరాబాద్ అని, దీనికే 150 అద్దెని మర్చిపోకు, సుబ్బారావు సామాన్ చేరవేస్తూ అన్నాడు. మహా గొప్ప సామ్రాజ్యమే. జ్యోతి తన అసంతృప్తి దాచుకోలేక నవ్వుతూ అన్నట్టే అంది. ఆమె కన్న కలలకి యథార్థాలకి ఒక్క విషయంలోనూ పొత్తు కుదరలేదు. సుబ్బారావు ఆమె కోరుకున్న హీరోలా లేకపోయినా కనీసం ఇల్లైనా ఆమె కోరుకున్న తీరును లేదు. ఇంతేనా సామాను? ఇంకేం కొనలేదు? మరోసారి అసంతృప్తిగా అడిగింది. సుబ్బారావు సామాన్లు లోపల పెట్టి కుర్చీలో కూలబడ్డాడు. జ్యోతి మొహంలో భావం గమనించి కొద్దిగా సిగ్గుపడ్డాడు. అయినా తేరుకుని నవ్వుతూ, బ్యాచిలర్ గాడికి ఇంతకంటే ఏం కావాలి అన్నాడు తేలిగ్గా. జ్యోతి మూతి తిప్పింది. గత వారం రోజులుగా పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి నిమిషం, ప్రతి సంఘటన జ్యోతి మనసు నిండా అసంతృప్తి నింపింది. అత్తవారింట గృహప్రవేశానికి వెళ్ళింది. వారు సామాన్య సంసారులే. మామగారు మేస్టర్గిరి చేసి రిటైర్ అయ్యారు. ఎలాగో చిన్న ఇల్లు కట్టుకుని పింఛన్తో, ముందు గది అద్దెకిచ్చి ఆ 50తో, కొడుకు అప్పుడప్పుడు పంపే డబ్బుతో ముసలి దంపతులు కాలం వెళ్ళబుచ్చుతున్నారు. పెద్ద కొడుకు విశాఖపట్నం పోర్టులో గుమస్తా. కూతుళ్ళిద్దరూ ఒకరు రాజమండ్రిలో, మరొకరు నెల్లూరులో ఉన్నారు.
ఎవరి సంసారాలు వాళ్ళు చూసుకుంటూ. జ్యోతికి ఆ ఇల్లు, ఆ వాతావరణం అస్సలు నచ్చలేదు. ఉన్న 3 రోజులు ముభావంగా అంటి ముట్టనట్టే తన గదిలో ముడుచు కూర్చుంది. ఆడపడుచులు కల్పించుకుని మాట్లాడితే ముభావంగా వినేది. హాస్యాలాడబోతే మొహం చిట్లించేది. జ్యోతి మూడు బాగు చేయటానికి, ఆమెను సంతోషంగా ఉంచటానికి పాపం సుబ్బారావు నానా తంటాలు పడ్డాడు. ఏదో సరదాగా జోక్స్ వేస్తూ హాస్యంగా మాట్లాడుతూ ఉండేవాడు. సుబ్బారావు వేసే జోక్స్ చీప్ జోక్స్ లాగా, అతని హాస్యం వెకిలితనంగానూ కనపడేది జ్యోతికి. అదే ఆమె హీరో లాంటి వాడి నోట వెంట వస్తే ఆ చిలిపితనానికి, కొంటితనానికి మురిసిపోయేది. కానీ సుబ్బారావు లాంటి వాడి నోట అవి వింటుంటే వెకిలి చేష్టల్లా అసహ్యించుకుంది. అతని ప్రతి పనిలో, మాటలో ఏదో వంకే కనిపించేది. అతని స్పర్శకి జుగుప్స కలిగినా కాదనే వీలు లేక, అంటే ఏం గొడవ అవుతుందోనని భయపడి ముక్కు మూసుకుని ఆముదం తాగినట్లు బలవంతాన కళ్ళు మూసుకుని పెదాలు బిగబట్టేది. జ్యోతిలోని విముఖతను అతను అంతగా గుర్తించలేదు. ఆమె స్వభావంగా సరిపెట్టుకున్నాడు. మాట్లాడబోయ్, మాట్లాడితే ముత్యాలు రాలోలే. జ్యోతికి ఎంత చెప్పినా ఎంతకీ మాట్లాడకపోతే అలిగినట్లు గారాలు గుంసేవాడు. చిన్నపిల్లాళ్ళ గారాలు పోతున్న అతన్ని చూసి ఏమిటది అసహ్యంగా అనేసింది ఒకసారి విసుగ్గా. ఎందుకు అలా వాగుతారు? సుబ్బారావు మొహం చూసి సర్దుకుని వేళాకోళంగా అన్నట్లు నవ్వింది. మరేం చేయను, నీ వంతు నా వంతు నేనే మాట్లాడాల్సి వస్తోంది. పాపం సుబ్బారావుకి చాలా కోరికలే ఉన్నాయి. ఆ ఇంట్లో అందరికంటే జ్యోతి ఎక్కువ చదివింది. ఆ ఇంట్లో వాళ్ళ ముందు జ్యోతి చాలా అందగత్తె, చదువుకున్న అందాల భార్య. అందరి ముందు గొప్పగా షికార్లు తిరగాలని, గర్వంగా నలుగురికి చూపించాలని తాపత్రయపడేవాడు. సినిమా మోజు కొద్దీ సినిమాకు మాత్రం సంబరంగా తయారయ్యేది, కానీ షికారు అంటే రాననేది. ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళదామంటే ఆ స్నేహితులు ఎవరో అడిగి వాళ్ళు ఏదో చిన్న ఉద్యోగస్తులని వినగానే ఇంతోటి వాళ్ళ ఇంటికి వెళ్ళడం దండగా అనిపించి రాను అనేది మొండిగా. అత్తవారింట ఉన్న 3 రోజులు ముళ్ళ మీద ఉన్నట్టే గడిపింది. చదువుకున్న వదిన గారితో సరదాగా ఉందామనుకున్న ఆడపడుచులు జ్యోతి ముభావన చూసి చిన్నపోయారు. మీ ఆవిడికి ఎలాగైనా గర్వంగా ఉందిరా, పలకరించినా మాట్లాడదు అనేసింది సీత ఆఖరికొక రోజు. సుబ్బారావు తడబడి, అదేం లేదే, తన స్వభావం అంతే అనుకుంటాను, నాతోటి అట్టే మాట్లాడదు అన్నాడు సర్దేస్తూ. అప్పుడప్పుడు జ్యోతి వరుస చూసి అతనికి అనుమానం వచ్చేది. కానీ వారం రోజులకు అలా అనుకోవడం ఎందుకని సరిపుచ్చుకున్నాడు. ఇల్లు సర్దాక తర్వాత వద్దు గాని అంటే జ్యోతి ససేమిరా ఉండనంది. అత్తగారు కొత్త కోడలు 4 రోజులు ఉంచుకోవాలని సరదాపడి 10 రోజులు ఉంచరా నాయనా, తర్వాత వస్తుంది అంది. నాకిక్కడేం బాగలేదు, నేను మీతో వస్తాను అంది జ్యోతి చిన్నపిల్లల మొండిపట్టు పట్టి. సుబ్బారావు ఎటూ చెప్పలేక అవస్థపడ్డాడు. ఆఖరికి కొత్త భార్యను విడిచి ఉండడం ఇష్టం లేనట్టు మరోసారి వస్తాంలే అమ్మా, ఇప్పుడు వెళ్ళని అన్నాడు సిగ్గుపడుతూ. తల్లి కొడుకు మొహం చూసి కొత్త పెళ్ళాం మోజు వద్దనడం ఎందుకులే అని నవ్వుకుంది. కానీ చిన్నాడపడుచు మాత్రం అదేం కాదమ్మా, వదిన ఉండనని అంటుంది. పాపం చిన్నన్నయ్య ఆ మాట చెప్పలేక విడిచి ఉండలేనట్టు ఫోజులు పెడుతున్నాడు అంది నిజాన్ని వేళాకోళంగా మార్చి. సుబ్బారావు ఒక్క క్షణం తత్తరపడి, నువ్వు ఓ ఇంటి కోడలువిగా, అదేదో నీకు తెలిసే ఉంటుంది, అందుకే అంత కరెక్ట్గా ఊహించినట్టు చెప్పావు అన్నాడు. అతను నవ్వి, అబ్బో, మరిదిగారు అప్పుడే పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నారు చూడండి, మీ తమ్ముని చూసి నేర్చుకోండి, మీరెన్నడన్నా ఇలా నన్ను వెనకేసుకొచ్చారా అంది వదినగారు మరిదిని హాస్యం పట్టిస్తూ. వాళ్ళందరి మాటలు హాస్యాలు వింటుంటే అవన్నీ మోటు హాస్యాలుగా, వాళ్ళంతా అనాగరికులుగా కనిపించారు జ్యోతికి. హైదరాబాదు కాపురం అనగానే అన్నింట్లోనూ అదొక్కటే జ్యోతికి సంతోషం కలిగించిన విషయం. విజయనగరం కంటే హైదరాబాద్ సిటీ గనక సిటీలో షికార్లు తిరగచ్చు, గార్డెన్స్, నౌబత్ పహాడ్ పేర్లు విని అవన్నీ తిరగొచ్చని సంబరపడింది. ఆ ఉత్సాహం సగం ఇల్లు చూడగానే తగ్గిపోయింది. 3 ఏళ్ల బట్టి ఉద్యోగం చేస్తున్నారు కాబోలు ఫర్నిచర్ ఏం కొనలేదు అంది అప్పుడే సాధించడం మొదలుపెట్టి. ఇంట్లో అసలు ఏం లేవు, ఎలా ఉంటాం అంది. సుబ్బారావు పళ్ళు దోముకుంటూ, ఫర్నిచర్ అంటే సోఫాలు, డైనింగ్ టేబుల్స్ వగైరాలా మై డియర్, నీ మొగుడు కలెక్టర్ కాదు, మామూలు గుమస్తా, బ్యాంకులో గుమస్తా అని గుర్తుపెట్టుకో అన్నాడు నవ్వుతూ. అయినా సోఫాలు, మంచాలు ఇవన్నీ మీ వాళ్ళు ఇస్తే నేను వద్దన్నానా అంటూ నవ్వుతూనే దెబ్బకొట్టాడు.
జ్యోతి మొహం వెలవెలపోయింది. "ఆ, ఇస్తారు. కట్నం ఇచ్చిందిగాక మీకు అన్నీ ఇస్తారు." దెబ్బలాటకి దిగింది. "నేనేం కావాలని అనలేదు తల్లి. నీవంటే నేను ఊరికే అన్నాను. రాగానే దెబ్బలాట పెట్టుకున్నావేమిటి? మొహం గడుక్కో, కాఫీ చేస్తాను" అన్నాడు హాస్యంగా. చేతిలో నీళ్లు మొహం మీద చిలకరించి ఆమె కొంగు పట్టి మొహం తుడుచుకున్నాడు. "ఛీ, ఏం పనులివి అసహ్యంగా!" విసురుగా బయట లాక్కుంది జ్యోతి మొహం చిటపట్లాడించుకుంటూ. "ఇదా? దీని పేరు సరసం అంటారు." కొంటెగా నవ్వాడు. మంచి సరసమే. నాకు ఇలాంటి సరసాలంటే చిరాకు." జ్యోతి విసురుగా వెళ్ళి పెట్టి తెరిచింది. సుబ్బారావు ఒక్క క్షణం అలా నిలబడిపోయాడు. అతనికి తెలియకుండానే చిన్న నిట్టూరు పొదిలాడు. ముందు 2 రోజులు హోటల్ నుంచి భోజనం తెప్పించాడు సుబ్బారావు. జ్యోతిని మంచం, పరుపు కావలసినవి కొనుక్కోమని 300 చేతిలో పెట్టింది జానకి. ఆ డబ్బుతో సుబ్బారావు మరో 300 కలిపి వంట సామాను, మంచం, పరుపు, ఇంటికి కావలసిన ముఖ్యావసర వస్తువులు కొన్నాడు. ఆ 3 రోజులు జ్యోతి దేనికో దానికి గొణుగుతూనే ఉంది. అబ్బా, చిన్న ట్రాన్సిస్టర్ అన్నా లేకపోతే నాకెలా తోస్తుంది? 4 ఫ్రేమ్ కుర్చీలన్నా కొనకూడదు? ఎవరన్నా వస్తే ఎక్కడ కూర్చుంటారు? డైనింగ్ టేబుల్ లేకపోతే పేడా పోయింది. 2 పీటలన్నా కొంచెం తగలేకపోతే భోజనం ఎలా చేస్తాం? ఈ నవారు మంచం కాకపోతే ఒక మంచమైనా కాస్త మంచిది కొనకూడదు? సామాను కొన్నంతసేపు, ఇల్లు సర్దుతున్నంతసేపు గొణిగింది, విసుక్కుంది, మొహం ముడుచుకుంది. ధుమధుమలాడుతూ సామాను సర్దింది. సుబ్బారావు పాపం ఓపిగ్గా అన్నీ భరించాడు. స్పోర్టివ్గా తీసుకుని హాస్యంగా జవాబులు చెప్పాడు. ఒక్కోసారి ఆ గొణుగుడు విననట్టే నటించాడు. ఎంత సర్దుకుందామన్నా వచ్చిన రోజు నుంచి జ్యోతి ప్రతిదానికి సాధిస్తుంటే అతనికి మనసులో కష్టం అనిపించింది. స్వతహాగా సౌమ్యుడు గనక, అందులో కొత్త భార్య గనక కోపగించుకోలేకపోయాడు. అంత శాంత స్వభావుడికే కోపం తెప్పించింది జ్యోతి. ఆమె మనస్తత్వం ఏమిటో ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు. తనేమిటో, తన అంతస్తు ఏమిటో ఆమె ఎరగదా? ఆ మాత్రం గ్రహించలేని చిన్నపిల్ల, లేక తెలిసే తనని ఇలా చిన్నపుచ్చడానికి అలా అంటుందా? పోనీ ఏదో మహా గొప్పింటి పిల్లయితే ఫ్రిడ్జ్లు, సోఫాలు, డన్లప్పుల మధ్య పెరిగిందైతే ఇక్కడ లేమితనాన్ని సరిపెట్టుకోలేకపోతుంది అనుకోవచ్చు. కానీ వాళ్ళింట్లోనూ అవేం లేవుగా. మరి ఎందుకు తనని ఇలా సాధిస్తుంది? ఆఖరికి విని విని ఒళ్ళు మండి, మహా సోఫాలు, డన్లప్పుల మధ్య పెరిగినట్లు ఇక్కడ లేవని సాధిస్తావే అన్నాడు నవ్వుతూనే. జ్యోతి మొహం నల్లబడింది అవమానంతో. తీక్షణంగా చూసింది సుబ్బారావు కళ్ళల్లోకి. అక్కడ లేవు గనకే పోని పెళ్ళయ్యాకన్నా అనుభవిద్దాం అనుకున్నాను. అది అడియాసే అయింది అంది కటువుగా. అలాంటప్పుడు ఏ ఆఫీసర్నో కట్టుకోవాల్సింది. నీకు కావాల్సింది సోఫాలు, ఫ్రిడ్జ్లే అయితే ఈ గుమాస్తాని కట్టుకోలేకపోవాల్సింది అన్నాడు సుబ్బారావు సూటిగా చూసి. జ్యోతి మొహం ఎర్రబడింది. దెప్పక్కర్లేదు. నా మొహాన్ని ఈ రాత రాసి ఉండగా అలా ఎందుకు జరుగుతుంది? తీవ్రంగా అని చురచుర చూసి లోపలికి వెళ్ళిపోయింది. సుబ్బారావు మ్రాన్పడిపోయాడు. జ్యోతి సంగతి కొంత కాకపోతే కొంతన్నా అర్థమైంది అతనికి. ఆమె అసంతృప్తి గమనించి అతని మనసు బాధగా మూలిగింది. పెళ్ళయి కొత్తగా వచ్చిన రోజు నుంచి సాధించే భార్యతో కాపురం ఎంత చక్కగా ఉంటుందో అనిపించి మనసులో దిగులు పడ్డాడు. ఆమె ముభావతకి, చిరాకుకి అద్దం బోతపడినట్లు అనిపించింది కానీ తనేం చేయగలడు? ఈ పెళ్లి చేసుకోవటంలో పొరపాటు పడలేదు కదా అనిపించి అతని మనసు కృంగిపోయింది. కాస్త కోపం, ఆవేశం, బాధ తగ్గాక ఏదో చిన్నతనం, అన్నీ కావాలని ముచ్చట తప్ప మరో ఉద్దేశం ఏముంటుంది? తన ఇల్లు ముచ్చటగా ఉండాలని ఏ ఆడది కోరుకోదు? అయితే జ్యోతికి కాస్త లోకజ్ఞానం తక్కువ గనక అవి లేవు, ఇవి లేవు అని అసంతృప్తి వెల్లడిస్తుంది. 4 రోజులు పోతే తనే అర్థం చేసుకుంటుంది. ఇంత చిన్న విషయానికి ఆమెతో పాటు తను తొందరపడితే ఎలా? ముందు రోజు నుంచి ఇద్దరూ కొట్లాడుకుంటే ఎలా అని నచ్చజెప్పుకున్నాడు. చిన్నపిల్ల, తనే సర్దుకోవాలి. జ్యోతి మంచం మీద అటు తిరిగి పడుకుంది కోపంగా. తన రహస్యం ఏదో అతనికి తెలిసిపోయినట్లు, దొరికిపోయినట్లు అవమానపడింది. ఆఫీసర్ని కట్టుకోవాల్సింది అన్నాడు. ఆఫీసరు తన మొహానికి ఆ అదృష్టం ఏది? ఎన్ననుకుంది, ఆఖరికి ఏం జరిగింది? అవి ఇవి లేవన్న బాధ కంటే సుబ్బారావు అలా అనడం ఉక్రోషం తెప్పించింది జ్యోతికి. ఆ కోపం, ఉక్రోషం కలిసి కన్నీళ్ళు వచ్చాయి. జ్యోతి, కోపం వచ్చిందా? వచ్చి మంచం మీద కూర్చున్నాడు సుబ్బారావు. బలవంతాన తన వైపు తిప్పుకుని, ఏడుస్తున్నావా? నేనేమన్నానని? ఊరికే హాస్యంగా అన్నాను జ్యోతి. ఇదేమిటి చెప్పు? అనవసరంగా ఇలా ఏడుస్తారా? కాపురానికి వచ్చిన దగ్గర నుంచి నేను ఏడిపిస్తున్నానని అందరూ అనుకోవాలా? ఊరుకో, నువ్వు అలా ఏడిస్తే నాకు బాధగా ఉంటుంది అంటూ కన్నీళ్లు తుడిచాడు లాలనగా. కోపగిస్తాడు, తిడతాడేమోననుకున్న అతను అలా బతిమలాడగానే జ్యోతి కాస్త మెత్తబడింది. నేనేమన్నానని మీరు అలా అన్నారు?
నాకేనేమిటి ఇల్లు, మీకు కాదా? ఇల్లు బాగా పెట్టుకోవాలని తప్పంతా అతందే అయినట్టు ఏడుపు మధ్య ఉక్రోషంగా అంది. ఉంది జ్యోతి, నాకు కారులో తిరగాలని, దర్జాగా పెద్దింట్లో ఉండాలని, సోఫాలు ఫ్రిడ్జ్లు కావాలని ప్రతి వాళ్ళకి ఉంటుంది. కానీ మన తాహత ఏమిటో గుర్తించకుండా ఎగబడితే అందరికీ దొరుకుతాయా? నేనేం కార్లు ఫ్రిడ్జ్లు కావాలని లేదు. 4 కుర్చీలు 2 మంచాలు గయ్యమంది. వాటికైనా డబ్బులుండాలిగా. అయినా ముందు రోజు నుంచి అవన్నీ వస్తాయా? నెమ్మదిగా సంసారానికి కావాల్సిన ఒక్కోటి అమర్చుకోవాలి కానీ ఒక్కసారిగా ఎలా వస్తాయి? ఈ నెల నుంచి జీతం నీకే ఇస్తాను. ఎంత మిగులుస్తావో, ఎలా మిగులుస్తావో, మిగిల్చి నీకేం కావాలో అన్నీ ఒక్కోటి అమర్చుకోవాలి కానీ ఒక్కసారిగా ఎలా వస్తాయి చెప్పు? ఈ నెల నుంచి జీతం నీకే ఇస్తాను. ఎంత మిగులుస్తావో, ఎలా మిగులుస్తావో, మిగిల్చి నీకేం కావాలో అన్నీ ఒక్కోటి కొంటుండు. సరేనా అన్నాడు జ్యోతిని ఒళ్ళోకి లాక్కుని. ఇంకేం అనలేక ఊరుకుంది జ్యోతి. పదబోయ్, తగులాడి అలసిపోయాను, ఆకలేస్తుంది, అన్నం తిందాం పద అని వంటింట్లోకి దారి తీశాడు సుబ్బారావు. తనే 2 ప్లేట్లు కంచాలు పెట్టి మజ్జిగ తెచ్చిపెట్టాడు. వడ్డించబోయాడు. మీరు అలా ఉండండి, ఎందుకు అన్నింట్లో మీరుంటారు? ఆ మాత్రం నాకు రాదని మళ్ళీ దెప్పుతారు అంది జ్యోతి చిరాగ్గా. దెప్పానా? శ్రీమతి గారి పాకం ముందు నలభీముడు ఎందుకు పనికొస్తాడని పొగిడాను. అసలు ఒకే వంటకాన్ని రోజుకో రకంగా ఎవరు వండగలరు చెప్పు? కూరను ఓ రోజు పచ్చడిగా, మరో రోజు పులుసులా, ఇంకో రోజు చారులా. అబ్బబ్బా, ఎన్నెన్ని రుచులు చూపించేశావు 2 రోజుల్లో. చారును పులుసులా, పులుసుని కూరలా ఎవరు చేయగలరు చెప్పు అన్నాడు వేళాకోళంగా. మరే ఉడుక్కుంది జ్యోతి. రావోయ్, నీకంటే నాకే బాగా వచ్చులా ఉంది వంట. ఏం చేయను? ఇటు వంట అటు ఆఫీసు. పెళ్ళాం వచ్చాక సుఖపడొచ్చు అనుకుంటే డబ్బులు పని తగిలింది. కంచాల్లో అన్నం పెట్టాడు హాస్యాలాడుతూ. మీరిలా ఆడారి పనులు చేయొద్దన్నానా? చిరాగ్గా అసహ్యంగా అంది జ్యోతి. జ్యోతి కళల్లో హీరో లాంటి వాడు వచ్చి రానట్టు జ్యోతికి ఇంటి పనుల్లో సాయం చేస్తుంటే ముచ్చట అనిపించేదేమో కానీ తనకంటే బాగా వంట వాళ్ళ లుంగి ఎత్తికట్టి చకచకా కూరలు తరిగి అన్నం వండేసిన సుబ్బారావును చూసేసరికి ఆడంగి వాళ్ళ కనిపించి అసహ్యం వేసింది జ్యోతికి. మనిషిలో ఎక్కడా టీవీ కనపడదు, దర్జా లేదు. రూపం సరే, అలవాట్లలోనన్నా రాజసం ఉండకూడదు. మనసులో చేదరించుకుంది. ఆడపని మగపని ఏమిటి? ఈనాడు మగాళ్ళకు కూడా వంట రాకపోతే లాభం లేదు, సమానత్వం అని గోల పెడుతున్నారు కదా మీ ఆడాళ్ళు. మీరు ఆఫీసుల్లో పనికి తయారవుతుంటే మేం వంట చేస్తే తప్ప అన్నాడు సుబ్బారావు జ్యోతి భావం గుర్తించకుండా. సర్లేండి, ముందు అక్కడి నుంచి లేండి కసురుకుంది. నిజానికి జ్యోతికి వంట రాదు. జానకి ఏ పని చెప్పినా అబ్బబోర్ అంటూ వంటింటి ఛాయలకు వెళ్ళేది కాదు. పెళ్ళి కావాల్సిందానివి, కాస్తన్నా వంట అది రాకపోతే ఎలాగే అనేది జానకి అప్పుడప్పుడు. వేధ వంట, బ్రహ్మ విద్య ఏమిటి? చిరాకు పడేది జ్యోతి. జానకి మరీ కసిరినప్పుడు ఏ కంచాలు పెట్టో, వంటిల్లు తుడిచో, పచ్చడి రుబ్బో మొక్కు తీర్చుకుని లేచొచ్చేది. కూతుర్ని పిలిచే కంటే చేసుకోవటం నయం అనిపించేది జానకి. కాపురానికి వచ్చాక బొత్తిగా అన్నానికి ఎన్ని నీళ్లు పోయాలో, చారు ఎలా చేయాలో కూడా రాలేదు జ్యోతికి. 2 రోజులు సుబ్బారావే చేసి చూపించాడు. ప్రాథమిక సూత్రాలన్నీ మొగుడు దగ్గరే నేర్చుకుంది జ్యోతి. వంట కూడా బ్రహ్మ విద్యే అనిపించింది 2 రోజులు ఉండేసరికి. కొత్త భార్య వచ్చిందన్న సంబరంలో వారం రోజులు లీవ్ పెట్టేశాడు సుబ్బారావు. ముందు 3 రోజులు అన్నీ కొనుక్కోవటం సర్దుకోవటంతో సరిపోయింది. రోజు సాయంత్రం ఎటో అటు షికారు తీసుకెళ్లేవాడు. ఒకరోజు పబ్లిక్ గార్డెన్సు, మరో రోజు ట్యాంక్ బండు, ఓ రోజు సాలార్జంగ్ మ్యూజియంకు తీసుకెళ్లి తిప్పాడు. 2 సినిమాలకు తీసుకెళ్లాడు. తనకి వీలైనంతలో జ్యోతిని సంతోషపెట్టాలని, అలా అయినా భార్య మొహం కళకళలాడుతూ నవ్వుతూ ఉంటుందని ఆశించాడు. సినిమాలు చూసింది, షికారు తిరిగింది కానీ జ్యోతి మొహమాటం వీడలేదు. ఏదో బలవంత బ్రాహ్మణార్థం అన్నట్టు, సుబ్బారావు లాంటి వాడి వెంట తిరగడం చిన్నతనం అన్నట్టు, ఇష్టం లేక సుబ్బారావు సంతోషం కోసం బయలుదేరినట్లు విసుక్కుంటూ చిరాకు పడుతూ కసురుతూ తిరిగేది. అబ్బబ్బా, ఈ బస్సుల కోసం పడిగాపులు పడినక్కర్లేకుండా ఓ స్కూటర్ అన్నా ఉంటే ఎంత బాగుంటుంది అంది ఒకసారి. సుబ్బారావు పొందాం అన్నాడు. జ్యోతి సంబరంగా ఎప్పుడు అంది. డబ్బు కూడాక అన్నాడు కొంటెగా నవ్వి. జ్యోతికి ఒళ్ళు మండింది. మొత్తం మీద ఎలాగైతేనే కొత్త జీవితానికి వారం రోజులకి ఇద్దరూ సెటిల్ అయ్యారు. సుబ్బారావు బ్యాంకుకు వెళ్ళడం ప్రారంభించాడు. జ్యోతికి అన్నం ముద్ద చేయకుండా వండడం వచ్చింది. మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు, రోజంతా నాకేం తోస్తుంది? రేడియో అన్నా లేదు, 4 పత్రికలన్నా తెచ్చి నా మొహాన పడేయండి అంది జ్యోతి. అలాగేలే, అంతగా తోచకపోతే మన పక్కవాళ్ళు ఉన్నారు,
ఆవిడతో మాట్లాడు, మంచివాళ్ళు, కలుపుగోలుగా ఉంటారు. పరిచయం చేయనా అన్నాడు ఆఫీస్కు వెళ్లే ముందు. ఆ పక్క వాళ్ళు అతను సెక్రటేరియట్లో గుమస్తా అని సుబ్బారావు ఒకరోజు చెప్పగానే జ్యోతికి వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పోయింది. 1-2 సార్లు ఆ ఇంటి ఆవిడ మొహం కనిపించింది. జ్యోతికి ఏమి నచ్చలేదు. ఆవిడ పలకరింపుగా నవ్వబోతే జ్యోతి చూడనట్లే మొహం తిప్పుకుంది. అక్కర్లేదులేండి, ఇంతోటి గొప్ప వాళ్ళతో పరిచయం కాకపోతే కొంప మునగదులేండి విముఖతగా అంది. సుబ్బారావు జ్యోతి మొహంలోకి చూశాడు పట్టి పట్టి. గొప్పవాళ్ళు కావాలంటే పైకి వెళ్ళు అన్నాడు మేడ చూపిస్తూ. ఆ మేడ మీద భాగంలో ఏదో కంపెనీలో ఉద్యోగం, మంచి జీతం ఉందేమో, ఇల్లు ఫర్నిచర్ అది బాగుంటుంది. జ్యోతి ఎక్కడి నుంచో వస్తూ 1-2 సార్లు మేడ మీద బాల్కనీలో ఆమె కనిపిస్తే పలకరింపుగా నవ్వింది. కానీ ఆవిడ ఇటు చూడలేదు. చూసినా ఎవరో అన్నట్టు నిర్లిప్తంగా చూసి ఊరుకుంది. జ్యోతి చిన్నబుచ్చుకుంది. మీరు వెళ్ళండి బాబు, నా ఏడుపేదో నేను ఏడుస్తాను అంది విసుగ్గా. ఏడిస్తే ఎలాగో లలనామణి, పోనీ రోజంతా ఏడిస్తే ఏడు గాని సాయంత్రం నేను వచ్చే వేళకు మాత్రం శుభ్రంగా మొహం గడుపుకుని తయారైపో అంటూ జ్యోతి బుగ్గ మీద ముద్దు పెట్టి, మరి నేను వెళ్ళొస్తా, సాయంత్రం వరకు విరహగీతాలు పాడుకో అన్నాడు చిలిపిగా. అంత ప్రేమ కారిపోవటం లేదులేండి పొల్ల విరిచినట్లంది జ్యోతి. సుబ్బారావు మనసు చివుక్కుమంది. 10 రోజులుగా జ్యోతి మాటలు వింటున్నాడు కనుక ఆమె తీరే అంతా అని మనసును సరిపెట్టుకోబోయినా ఆ మనసు అతని మాట వినలేదు. చిన్నబోయిన మొహంతో ఆఫీస్కు వెళ్ళిపోయాడు. సుబ్బారావు ఆఫీస్కి వెళ్ళాక అమ్మయ్యా అనిపించింది జ్యోతికి. ఇన్నాళ్ళకి మళ్ళీ హాయిగా తను ఒక్కతే కాసేపు ఉండొచ్చు. వెంట వెంట తిరుగుతూ ప్రాణం తీసే మొగుడు లేడు, పేడ కాసేపన్నా వదిలింది అనుకుంటూ చక్కగా పక్కెక్కి మూసుగు పెట్టి తన కలల్లోకి జారిపోయింది. తనకు పెళ్ళయిందని, ఇంకా తన కలలన్నీ ఏనాటికో ఒకనాటికి జరిగే ఆశ లేదన్న సంగతి కూడా గుర్తురాలేదు జ్యోతికి. ఆ కలలని చెదరగొడుతూ తలుపు చప్పుడైంది. జ్యోతి ఎవరు అనుకుంటూ ఆశ్చర్యంగా తలుపు తీసింది. పక్కింటామె జ్యోతిని చూసి పలకరింపుగా నవ్వి నమస్కారం చేసింది. ఏం చేస్తున్నారు? మీరు వచ్చిన దగ్గర నుంచి వచ్చి పలకరిద్దాం అనుకున్నాను. మీ వారు ఇంట్లోనే ఉన్నారు. కొత్త దంపతుల మధ్య నేను ఎందుకని రాలేదు. సామాను అది సర్దుకుంటారని డిస్టర్బ్ చేయలేదు అంది చనువుగా. రండి, జ్యోతి కుర్చీ చూపించింది. అన్నీ సర్దటం అయ్యాయా అందామె. ఏమున్నాయి సర్దుకోవడానికి జ్యోతి ముభావంగా అంది. కొత్తగా వచ్చారు కదా, ఇన్నాళ్ళు అతను ఒంటరివాడు. ఎంతైనా మనం ఆడవాళ్ళం, రాగానే అది ఇది చేర్చుతాం. వంట మొదలుపెట్టారా? పని మనిషి దొరికిందా? మా పాలవాడే ఇస్తున్నట్టున్నాడు మీకును మాటలు కలిపింది. ఏదో చేస్తున్నాను. నాకు అసలు వంట రాదండి. వండాలంటే బోరు. మా ఇంట్లో నేను ఎప్పుడూ వండలేదు. నాకు అసలు పనులంటే చిరాకు అంది గొప్పగా జ్యోతి. ఆమె చిరునవ్వు నవ్వి, వంట బోరంటే ఎలా కుదురుతుంది? కొత్తగా వచ్చారు, అదే అలవాటవుతుంది. నా పేరు సుశీల. మీకేం కావాలన్నా ఏం తెలియకపోయినా నన్ను అడగండి. మీ వారు చాలా మంచివాడు సుమండి. బాగా సరదాగా కలుపుగోలుగా ఉంటారు. సెలవు వచ్చిందంటే మా ఆయన మీ వారు కబుర్లు వేసుకుని కూర్చుంటారు అంది. జ్యోతి సుశీలను పరకాయించి చూసింది. పొట్టిగా, పీలగా, చామంచాయగా ఉంది. మొహం మాత్రం కళగా, తెలివితేటలు కనిపిస్తున్నాయి. వెంకటగిరి నేత చీరలో చాలా సామాన్యంగా ఉన్న ఆమె జ్యోతిని ఆకర్షించలేదు. జ్యోతి టేస్ట్ చాలా గొప్పది. ఇలాంటి వాటిని అంగీకరించడానికి ఆమె మనసు ఒప్పదు. అట్టే చదువుకున్న దానిలా లేదు. ఆ విషయంలో తన ఆధిక్యత నిరూపించుకోవాలని ఏమిటో బిఏ ఇంకా పూర్తి కాకుండానే మా వాళ్ళు కొంప మునిగిపోయినట్టు ఈ మాత్రం సంబంధం దొరకదన్నట్టు చేసేశారు పెళ్ళి అంది. తను బిఏ అని చెప్పక చెప్పినట్లు. నాకు అలాగే అయింది. ప్రైవేట్గా కట్టాను. మీరు అలా కట్టవచ్చు. మరి మంచి సంబంధం దొరికినప్పుడు అది తప్పిపోతుందని పెద్దవాళ్ళ భయం అంది సుశీల. ఆమె కూడా బిఏ చదివింది అనగానే తన అంచనా పొరపాటైనందుకు మనసులో నొచ్చుకుంది. మరుక్షణంలో కోస్తుంది అనుకుంది అపనమ్మకంగా. మంచి సంబంధమా? భలేవారే. గుమాస్తా ఉద్యోగం మంచి సంబంధం అంటారా? వేళాకోళంగా అంది జ్యోతి. ఆ మాటకి సుశీల అదోలా అయిపోయింది. ఆమె వంక ఏదో వెతుకుతున్నట్లు చూసింది. మంచి అంటే అంతెక్కడా? మన తాహతు చూసుకోవాలిగా. ఇంతకీ మంచి అంటే భర్త ఉద్యోగం ఒక్కటే అనుకోను నేను.
కావలసింది డబ్బొక్కటేనా? ఏమో మీరేమనుకున్నారో కానీ మనకంటే తక్కువ వాళ్ళతో పోల్చుకుని మనకున్న దాంతో తృప్తి పడాలి మనం అంది నెమ్మదిగా. జ్యోతికి ఒళ్ళు మండింది. పెద్ద నీతి కబుర్లు చెబుతుంది పైకి. మనసులో ఆవిడకు మాత్రం ఆఫీసర్ మొగుడు రావాలని, దర్జాగా ఉండాలని ఉండదు. అంత గొప్ప కబుర్లు హేళనగా అనుకుంది జ్యోతి. జ్యోతి మొహం మీదే ఆ భావం కనబడింది. సుశీల అది గుర్తించింది. అంటే నేను మాత్రం గొప్ప ఉద్యోగస్తుడు, కారు, బంగళా ఇవన్నీ వస్తే వద్దంటానని కాదు అర్థం. అవి మనకు లేనప్పుడు అందని వాటి కోసం అరులు చాచి లేదన్న అసంతృప్తితో కృంగిపోను అంది సుశీల నిబ్బరంగా. ఆహా అంది జ్యోతి వ్యంగ్యంగా. అందరూ మీలాగే ఉండరుగా. సరిపోనీలేండి, ఎవరిష్టం వారిది. మీ పుట్టిల్లెక్కడా? మీ నాన్నగారు ఏం చేసేవారు? సుశీల ప్రశ్నలకి ఇష్టం లేకపోయినా జవాబిచ్చింది జ్యోతి. ఎంతసేపు తనెంత కల్పించుకుని మాట్లాడినా జ్యోతి సరదాగా కలుపుగోలుతనంగా మాట్లాడకపోవటం గమనించింది సుశీల. ఇంక వెడతానండి, బాబు నిద్రలేచే వేళయింది. ఇరుగు పొరుగు ఉన్నాం, మీకు ఏం కావలసినా అడగండి, వీలైనప్పుడు వస్తుండండి అంది సుశీల లేచి. పైనున్న వారెవరండి? వెడదాం, వస్తారా? పరిచయం చేసుకుంటాను అంది కుతూహలంగా. సుశీల ఒక్క క్షణం తటపటాయించింది. మీరు వెళ్ళండి, నాకు కాస్త పనుంది ఇంట్లో, ఆవిడతో నాకంత పరిచయం లేదు అంది. ఇదేం పైనేగా ఉంటున్నారు, వెళ్ళరా మీరు అక్కడికి? పైన ఉన్నారు కనుకనే వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు అంది సుశీల గుంభనంగా. ఆమె మాటలు జ్యోతికి అర్థం అవ్వలేదు. చూస్తూ ఊరుకుంది. మరోసారి వస్తానని చెప్పి తన వాటాలోకి వెళ్ళిపోయింది సుశీల. ఆమె వెళ్ళాక ఎలాగో నిద్ర తేలిపోయింది. పై ఆవిడతో పరిచయం చేసుకోవాలని, వాళ్ళ ఇల్లు గట్రా ఎలా ఉంది చూసి రావాలన్న కుతూహలం ఆమెని నిలవనీయలేదు. చీర మార్చుకుని కాస్త పౌడర్ రుద్దుకుని ఇల్లు తాళం పెట్టి పైకి వెళ్ళింది. పై భాగం కింద భాగం కంటే మోడ్రన్, మొజాయిక్ ఫ్లోరింగ్తో చక్కగా ఉంటుంది. అద్దె 300. జ్యోతి బెల్ కొట్టేసరికి ఆమె తలుపు తీసింది. నిద్రలో ఉన్నట్టుంది. నిద్రమొహంతో జ్యోతిని చూసి ఆవలిస్తూ కాస్త నుదురు చిట్లించి మీరా అంది. సారీ, నిద్రపోతున్నారా? లేపేసినట్టున్నాను అంది జ్యోతి నొచ్చుకుంటూ. పర్వాలేదు రండి రండి, మీరు కిందుంటున్నారు కదూ అంది మరోసారి ఆవలించి. డ్రాయింగ్ రూమ్లో ఓ సోఫాలో కూలబడింది జ్యోతికి మరో సోఫా చూపిస్తూ. డ్రాయింగ్ రూము జ్యోతి కన్న కలలకి ప్రతిరూపంగా ఉంది. మంచి సోఫా సెట్టు, రేడియోగ్రాము, బుక్ కేసు, షోకేసులో బొమ్మలు, మంచి కర్టన్లు. జ్యోతి ఆరాటంగా ఆశగా చూసింది అన్నింటినీ. ఆమె మొహం ప్రసన్నంగా మారింది. ఇల్లే కాదు, ఇంటావిడ కూడా బాగుంది. 25 ఏళ్ళు ఉంటాయి. మంచి రంగు, సన్నగా నాజూగ్గా ఉంది. 2 చిన్నపిల్లలు, కారుంది. మొగుడికి 2000 తెచ్చే ఉద్యోగం ఉంది. ఎంత అదృష్టవంతురాలో అనిపించింది జ్యోతికి. జ్యోతి మొహంలో భావాలు గమనిస్తూ ఎండలో ఇలా వచ్చారు అంది. జ్యోతి తడబడి అబ్బే ఊరికే పైనున్నారు, పరిచయం చేసుకుందామని. వారం రోజుల నుంచి ఒకటే పని, సర్దుకోవడం. ఆయన ఉండేవారు, అందుకే రాలేదు. సంజాయిషి ఇస్తున్నట్లు ఏమీ అనుకోకండే అన్నట్టు అంది. కథ పేరు కోరికలే గుర్రాలైతే. రచించిన వారు డి కామేశ్వరి గారు. ఈ కథలోని 2వ భాగం ఇంతటితో పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.